నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు డే 5 నాడు ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడికి మన చడయమంగళంకి వచ్చేసాను. మన ఇది అలా ట్రిప్ ఏంటంటే మన వర్కలాను జటాయుతోని అంటే జటాయు మనం రోప్ కార్తో ట్రావెల్ చేస్తాం. మీదికి కొండ కనిపిస్తుంది మీకు, అదే జటాయు జంక్షన్ అంటారు. ఇది అంతా మనం ఈరోజు జటాయు అండ్ వర్కల బీచ్ ఉంటుంది. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసాను. కొంచెం ఆడియో చేంజ్ చేస్తే సారీ, ఎందుకంటే నేను ఇది మైక్ ఫెయిల్ అయిపోయింది. అంటే పిన్ ఉంటాయి కదా, ఈ మైక్ పిన్ ఒకటి ఫెయిల్ అయిపోవడం వల్ల కొంచెం మళ్ళీ ఇప్పుడు త్రివేంద్రం వెళ్ళిన తర్వాత అది కొనుక్కొని మళ్ళీ యథావిధిగా నెక్స్ట్ జర్నీ లోపల సెట్ అయిపోతుంది. దాదాపు దగ్గరికి వచ్చేసిన జటాయు ఎర్త్ సెంటర్. క్రేజీ ఉండబోతుంది ఈరోజు. వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్స్. తెలుసుగా జాక్ ఫ్రూట్ క్రేజీ ఉంది, వెదర్ కూడా క్రేజీ ఉంది. జాక్ ఫ్రూట్ అంటే గుర్తుకొచ్చింది పనస పండు. ఫ్రెండ్స్, ఇప్పుడే టికెట్ తీసుకున్నా, ఎంట్రీ టికెటే. మళ్ళీ రోప్ కార్ టికెట్ సపరేట్ ఉంటాయట. చలో, ఎంట్రీ టికెట్ మా ఇద్దరికి వచ్చేసి 272 రూపీస్. చలో తీసుకున్నా, బ్యాగ్ ఇక్కడనే తీసుకుంటారు. బ్యాగ్ ఇచ్చేసిన. చలో, ఇదే వేనట. ఇట్లా ముందు పోయినాక మళ్ళీ సపరేటు రోప్ కార్కి టికెట్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, రోప్ కార్ టికెట్ వచ్చేసి 525 ఇద్దరికి. మా వాడు తీసుకున్న టికెట్. చలో, రోప్ కార్ ఎక్కుడే లేటు. మొత్తానికి కాడికి అయితే రోప్ కార్ స్టేషన్ కాడికి వచ్చేసినాం. ఇక బోర్డింగ్ అవడే లేటు. చలో, ఇద్దరు రెడీగా ఉన్న ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. నేను మా తమ్ముడు. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం ఎక్కుతున్నా. నేను కూడా ఫస్ట్ టైం. ఇది మన కేబుల్ కార్, అదే రోప్ కార్ అంటారు. చలో, మాది రిటర్న్ వస్తున్నాయి. కొంచెం ఎగ్జైట్మెంట్ బాగుంది ఎక్కాలని. మన కొరికి వచ్చేసినాయి, రెడీ అవుతున్నాయి. చలో, ఎక్కుడే లేటు. చలో, మన కొరకు రోప్ కార్ వచ్చేసింది. ఈ రోప్ కార్లు ఎక్కేసినాం. చలో, ఈ రోప్ కార్ లోపల మేమిద్దరు ఉన్నాం. మధ్యలో ఊరుకోరా. చలో, మా తమ్ముడు నేను. ఎట్లా అనిపిస్తుందిరా? ఫస్ట్ టైం ఎక్కినాం. గాల్లో ఊపినట్టు ఉంది. సేమ్ ఒక బెలూన్లా ఎక్కినాక ఎగురుతాంగా, సేమ్ అదే మోట్లు ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్కుతున్నాం, అది కరెక్ట్ పోవాలని అనుకుంటున్నా. చలో, క్రేజీ. చలో, టాప్కి పోతుంది వ్యూ. చలో, మీకు కనిపిస్తుందో లేదో చూడండి. మా ఓడి రియాక్షన్ చూడండి. నాకైతే నవ్వొస్తుంది. ఫస్ట్ టైం అంటే మా వాడు గిజిన్కే గిట్లా అయితే ఇంకా ముంగడు అడ్వెంచర్స్ ఉన్నాయి. ఏది ఫ్లైట్, ఇంకా దీనికే గిట్లా అయితే ఇట్లా ఫ్లైట్ ఉంది ఇంకా ముంగడ. చూడండి, క్రేజీ ఉంది, మొత్తం క్రేజీ. ఫస్ట్ టైం మా ఇద్దరికే దొరికింది. ఇలా ఒప్పలేడు, ఇద్దరు. మా వాడి రియాక్షన్ చూడండి, క్రేజీ ఉంది. వాడు ఫస్ట్ టైం ఎక్కింది కానీ క్రేజీ ఉంది. బ్యాక్ కొన్ని రోప్ కార్స్ కూడా బ్యాక్ అవుతున్నాయి. పేనల్ మళ్ళీ రిటర్న్ అవుతుండ్రు. ఎంటీ వస్తున్నాయి మొత్తానికి అయితే. చలో, ఇంకొంచెం హైట్ పోయింది. చలో, ఇంకా సూపర్ వ్యూ అయితే. క్రేజీ అంటే క్రేజీ ఉంది. చలో, ఫస్ట్ టైం మా ఇద్దరిని కుక్కబెట్టిలు, ఇంకా అది క్రేజీ. మొత్తానికి అయితే దగ్గర దాకా వచ్చేసినాం. క్రేజీ లెవెల్. పోయి కన్నా మధ్యలో పిన్ను మావాడు దేవుళ్ళని మొక్కుతాడు, అందరికి తలుస్తాడు. నాకైతే ఇది అలవాటు అయిపోయింది. జటాయు మీరు చూడొచ్చు, జటాయు కనిపిస్తుంది. చలో, జటాయు అయిపోయింది రకంగా. నో, ఏం కాదు, ఇది ఎంత ఎక్స్పీరియన్స్. బందోబస్తు పోతున్నాం. చలో, ఇంకొక 15 సెకండ్స్. క్రేజీ ఉంది బ్రో. నాకైతే ఎక్కిన ఒక బెలూన్లా ఎగురుతాంగా, కైట్ ఎట్లా ఎగురుతా, బెలూన్ సిడిచి పెట్టడం మనకు తెలుసు తప్ప ఒక్కసారి అట్లా వేయనట్టు ఉంది. సేమ్ అట్లా ఉంది ఫీలింగ్. ఫ్లైట్ ఎక్కినా కాబట్టి అంతగా ఏమనిపిస్తలేదు, కానీ గాల్లో ఊపుతుండు. ఏమనిపిస్తుందిరా ఇప్పుడు? గాల్లో ఊపుతుండు.
తెగుతూ అయిందా సచ్చుడే బ్రో తెగుతూ సచ్చుడే పట్టుకుంటా కానీ మావాడు చేతి అయితే గట్టిగా పట్టుకున్నాడు అని భయం అవుతుందట ఫస్ట్ థింగ్ అని భయం అవుతుంది చలో భయంకరంగా కూడా కొంచెం ఇబ్బంది వాళ్ళకి ఫ్రెండ్స్ అది కనిపిస్తుంది కదా మీకు అదే హెలిప్యాడ్ అక్కడ హెలికాప్టర్ చక్కగా అవుతుంది కానీ టాప్ వ్యూ అయితే క్రేజీ ఉంది జెట్ ఇక్కడ ఉంది కానీ మనకి వీడు మెల్లిగా తీసుకోబోతున్నా అంతే తేడా 10 seconds బుట్ట బాగా మీదిగా అంది పేపర్ కింది చూడు నమ్మకం చూడరే నమ్మకం చూడు గిడి చూడు నమ్మకం చూడు ఏం కాదు మనసులో కళ్ళు మూసుకో ఏం కాదు నన్ను చూడు క్రేజీ దాదాపు ఫ్రెండ్స్ దగ్గర వచ్చేసిన జెటాయో దగ్గర చూడచ్చు ఇంకొక 10 seconds అరే 10 seconds ఒకే పట్టు అయిపోతుంది 10 seconds 9 seconds 8 seconds వచ్చేసినట్టే క్రేజ్ ఉండబోతుంది కానీ ఇటువంటిది అడ్వెంచర్ చేసి ఇట్లా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఇంట్రెస్ట్ ఉంటే అయిపోదు దానికి తగ్గట్టు మనం కూడా ఉండాలి చలో దగ్గర వచ్చేసినాం ఇక్కడ కింద కొన్ని వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడ నాకేదో మంచిగా అనిపిస్తుంది ఇంకా కొంచెం కొండ పోవాలరా సలిసంట్లు పడుతుంది ఏందిరా వచ్చేసినాం జటాయు రీచ్డ్ జటాయు గురించి మైథాలజీ ప్రకారం చూస్తే రావణుడు సీతాదేవిని తీసుకువెళ్ళే సమయంలో ఈ జటాపక్షి చూసి సీతాదేవిని కాపాడడానికి చాలా ప్రయత్నం చేసింది దాని తర్వాత చాలా సమయం పోరాడి చివరికి రావణుని చేతిలో జటాపక్షి మరణించింది ఆకాశంలో పోరాడిన తర్వాత ఈ జటాపక్షి చెడమంగళం అనే ప్లేస్లో పడి మరణించింది అండ్ అదే ప్లేస్లోనే కన్స్ట్రక్షన్ చేసిళ్ళు మీరు చూస్తే ఇదే వరల్డ్ బిగ్గెస్ట్ బర్డ్ స్కల్ప్చర్ ఈ జటాయు ఎర్త్ సెంటర్ని సింగిల్ రాక్గా కర్వ్ చేశారు మన జటాయు కాడికి మీదకి వచ్చినాక మన తెలుగులో కలిసి మెయిన్గా మళ్ళీ కోహేడ్ మన తెలంగాణనే చెప్పండి మన హుస్నాబాద్ అట్లా కోహేడా మెట్పల్లి ఇలా అంతా మనోళ్ళే తెలుగు వాళ్ళు ఇక్కడ కూడా మనోళ్ళు వచ్చిళ్ళు ఎక్కడ తగ్గేదిలే చలో ఏమేమి తిరిగి బ్రో మీరు ఇప్పటి వరకు ఫస్ట్ కోచి ఫోర్ట్ కోచి అలపి నుంచి తిరువనంతపురం మునార్ వెళ్ళా బ్రో నెక్స్ట్ మునార్ ఉందట నెక్స్ట్ మాకు వర్కల్ ఉంది ఇప్పుడు వర్కల్ బీచ్ బాగుంటుంది శివన్ టెంపుల్కి లేదా పేనా బ్రో అది వేనా ఇంకా మునార్ పోలే ఈ రీజన్ లో పోతుంది ఏంది నాది అజ్మల వేనా పద్మనాభ టెంపుల్ వేనా అండ్ అట్లనే మళ్ళా రేపు పువార్ ఉంది బ్యాక్ వాటర్ బోటింగ్ ఉంది మస్తు ఎట్లా అనిపించింది బ్రో కేరళ ట్రిప్ వేస్తే మొత్తం ఎంతమంది వచ్చారు బ్రో మీరు 6 members అట కానీ మేమైతే ఇద్దరు వచ్చినాం బ్రో బిస్కెట్ అయింది మా ఫ్రెండ్స్ ఒక 2-3 వచ్చేవాళ్ళు ఆడుండు కాదు ఇక్కడికి వచ్చి బ్రో కేరళ తెలుగు వాళ్ళు మొత్తం ర్యాంప్ ఆడిస్తున్నారు నైస్ మీటింగ్ బ్రో థ్యాంక్ యూ బ్రో అందరికి అంతా మనోళ్ళే మణికంఠ బ్లాగ్స్ వస్తాయి బ్రో మణికంఠ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ టు మణికంఠ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ మనోళ్ళే తెలుగులో చెప్తారు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి 4K కంటెంట్లో తీస్తున్నా వీడియోకి ఇట్లా వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మణికంఠ బ్లాగ్స్ చలో థ్యాంక్స్ బ్రో కరీంనగర్ బ్రో
ఇక్కడ మాకు ఏంటంటే సేఫ్ ఒకటి ఇలా సన్లైట్ కొంచెం లేదు, కొంచెం అద్భుతం కవర్ చేసిండు సూర్యభగవానుడు. టెంపుల్ ఉంది, రాములవారి టెంపుల్ కావచ్చు మెయిన్గా, అది కూడా కవర్ అవుతుంది అటు పోయినప్పుడు. కానీ ఇక్కడ డెవలప్మెంట్ మంచిగా చేసింది మీదికి. ఈ రోప్ కార్, ఇంకోటి స్టెప్స్ కూడా ఉంది. రోప్ కార్ కాకుండా ఇబ్బంది అనిపిస్తే స్టెప్స్ కూడా రావచ్చు మీదికి. అలాగని ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి, క్లీన్గా. ఇక్కడ లైట్స్ పెట్టాలంటే నైట్ కూడా ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. ఫైనల్ టెంపుల్ మీదకి వచ్చేసాం. ఈ టెంపుల్ ఉంది, రాములవారి టెంపుల్. అండ్ ఇక్కడ జటాయి ఉంది, చూసుకోవచ్చు. ఇప్పుడే మన తెలుగులో మంచిగా కలిసి వాళ్ళు అన్ని తిరిగి అలిపి మూనార్, ఈ వీడియోలో కూడా వాళ్ళు చూస్తారు. రాములవారి టెంపుల్ దర్శనం చేసుకున్నాం, అక్కడ ఫొటోస్ అలవ్ లేదు. కానీ 2.5 టన్ గోల్డ్తోని రాములవారి విగ్రహం ఉంటుంది. చూడండి మస్తు ఉంది. అట్లా అంతా తిరిగేసి వచ్చినారు. ఇక మన తెలుగు లీడ్లో ఉన్నారు. చలో సరిపోతా అవుతాను, ఇక తాగేసి కిందికి పోడే. ఇక్కడ జటాయికి వస్తే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, కొంత కూల్ వాటర్ కూడా ఉన్నాయి. వాటర్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. చలో ఈ ఇక్కడ జటాయి మొత్తం చూపెట్టినా. చలో బ్యాక్ మళ్ళీ రోడ్ కాల్ నుంచి కిందికి వెళ్దాం. చలో ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది. చలో ఇక బ్యాక్ టు మళ్ళీ కిందికి పోతున్నాం. మొత్తం చూసేసినాం. ఇక మన తెలుగులు కూడా కనిపించింది ఇక. చలో కొంచెం టైం మంచిగా స్పెండ్ అయిపోయింది. ఎంతైనా కేరళ వచ్చిన తర్వాత తెలుగులు కనిపిస్తే ఆ క్రేజే వేరు. చలో మనకు కూడా ఇవి వచ్చేసినాయి కార్స్, అంత ఎక్కేసి ఆ కిందికి వెళ్ళుడే. ఈసారి మళ్ళీ సెకండ్ మావాడు ఎంత ఆగమైతే చూడాలి. నీకు ఇట్లా భయం అవుతుంది మరి, మళ్ళీ ఇటుకుంటే మంచిగానే మెమరీస్ క్రియేట్ అయినాయి. చలో కిందికి పోతున్నాం. కానీ ఎంతైనా ఫస్ట్ టైం ఎత్తురు ఎవరికైనా భయం అనిపిస్తుంది, మనం అట్లా అనుకోదు. కానీ అసలు ఎంపీతో మనం ఒక్కలేం పోతున్నాం. ఇలా అక్కయ్య మీ తమ్ముడు అయితే మొత్తం ఆగమవుతాడు చూస్తుగా వీడియో అయితే. కొంచెం రేస్ పెంచిండు మా వాడి డ్రైవరు, ఆపరేటర్స్ మొత్తం రేస్ పెంచిండుగా. మీ తమ్ముడు అయితే ఫస్ట్ టైం ఆగమవుతాడు చూడాలి. ధైర్యంగా ఉండాలి, ఎంత చెప్పినా ధైర్యం పడతలేడు. అడ్వెంచర్ చేస్తావు ఇంకోసారి చెప్పురా వీడియోలో. ఇంకా చెప్తానా, మన జర్నీ కంప్లీట్ అయిపోతుంది, దాదాపు ఎండింగ్ వచ్చేసింది. రిటర్న్ అవుతుంది కదా, వీళ్ళు కూడా ఇక మీదికి పోతున్నారు. చలో వచ్చిందన్నగా మా తమ్ముడు చూసుకున్నాడు, రాలే ఆట ఆడిస్తున్నా. మాట్లాడు కొంచెం, నీకు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? భయం అయితే నాగేను, కొంచెం చెప్పురా నాకు వీడియోలో. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇదే 12D రైడర్ ఎక్స్పీరియన్స్ అట. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకు కూడా టాయ్స్ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కొరకు. ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. రోప్ కార్ అండ్ అదే జటాయు సెంటర్ కంప్లీట్ అయిపోయింది మొత్తం. మీకు ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? కొంచెం భయం అయితే మా వానికి ఏంటంటే ఫస్ట్ టైంగా ఈసారి ఫ్లైట్ కూడా ఎక్కలేగా, మాకు ఇక రోప్ కార్గా కొంచెం ఎవరికైనా కానీ ఎప్పుడు ఇవి అడ్వెంచర్ వేయలేగా, కొంచెం భయం అనిపించింది. వీడియో గిట్ట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ బ్లాగ్స్. చలో సబ్స్క్రైబ్ మా వాడి ఇప్పుడు. అలాగే నెక్స్ట్ వీడియో వర్కలో వస్తుంది. స్టే ట్యూన్ అండ్ బాయ్.